అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకి ఆజ్ఞాపిస్తూ దేవుని స్తోత్రం. ఆజ్ఞానకాలం దేవుడు చూడటున్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి, రక్షించబడాలి, బాపులకు రావాలి, సంఘ సభాసు వెలిగి ఉండాలి. అప్పుడే ఈ లోకం నడిచిన పరలోకానికి వారసగించబడతావు. ఎంతకాలం ఉంటావు? సాగుతో ఉండి, కులంతో ఉండి, ఇంటి పేరుతో ఉండి, పాపంలో ఉండి నీ జీవిత పథమైపు జాగ్రత్త. దేనిగా తెలుస్తూ ఉంది. ప్రయాసపడి భారం మోసుకుంటూ వాళ్ళ నాకకి రండి. నేనే మార్గమును, నేనే సత్యమును. జరుగుతారు వాక్యం. ఇంకా ఎంతకాలం ఉంటావు? సాగులతో ఎంతకాలం ఉంటావు? ఇంకా కుంటి సాగు చెప్పుకుంటూ కూలిపోతున్నావా? ఒక్కసారి యేసు వైపు చూడు. అయ్యా నా పాపం క్షమించమని తీర్మానం చేసుకో. దేవుని క్షమిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, వాళ్ళకు రాజ్యాన్ని వారసుని ఎంచబడతావు. మూడవదిగా రండి. ఐదవదిగా చదివి మాటని అవసర కార్యం 8:38 పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళను దిగిరి అంతట పిలుపు నీళ్ళలో ఉండి ఎడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ చాలండి. అపోస్తల కార్యం 8:37 చూడండి.